31 మార్చి లోపు ఈ 3 పనులు మీరైతే ఖచ్చితంగా చేయాలి. ఫస్ట్ వన్, ఒకవేళ మీరు కనుక ఫాస్ట్ ట్యాగ్ ని యూజ్ చేస్తున్నట్లయితే ఆ ఫాస్ట్ ట్యాగ్ కి కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే కేవైసీ ప్రాసెస్ అన్నది కంప్లీట్ అవ్వకపోతే 31 మార్చి తర్వాత మీ ఫాస్ట్ ట్యాగ్ పనిచేయదు. కొందరు కార్ కి ఫాస్ట్ ట్యాగ్ తీసుకొని లారీస్ కి బసెస్ కి యూజ్ చేస్తున్నారు. అదే విధంగా ఒకే ఫాస్ట్ ట్యాగ్ తీసుకొని చాలా వెహికల్స్ కి యూజ్ చేస్తున్నారంట. ఇలా మన దేశంలో 1 కంటే ఎక్కువ డూప్లికేట్ ఫాస్ట్ ట్యాగ్స్ ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేయడానికి ఈ కేవైసీ ప్రాసెస్. సెకండ్ వన్, మీరు కనుక పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ ని యూజ్ చేస్తున్నట్లయితే 15th మార్చ్ తర్వాత మీరైతే యూజ్ చేయలేరు. ఎందుకంటే పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ అన్నది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ తో లింక్ అయి ఉంది. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ 15th మార్చ్ తర్వాత పని చేయదు. సో వెంటనే మీ ఫాస్ట్ ట్యాగ్ ని వేరే బ్యాంక్ తో లింక్ చేసుకోండి. ఇంకా థర్డ్ వన్, మీరు కనుక మీ ట్యాక్స్ ని ఆదా చేసుకుందాం అనుకున్నట్లయితే ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో 31 మార్చ్ కన్నా ముందే ఇన్వెస్ట్మెంట్ చేయండి. తర్వాత చేస్తే ఈ ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ అన్నది ఈ ఇయర్ కి రాదు.